కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అక్రమాలపై అత్యుత్సాహం ప్రదర్శించారు అధికారులు. ఎన్జీఓ కాలనీలో వికలాంగుల గుడిసెలకు నిప్పు పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ తమకు ఇంటికి కేటాయించకపోవడంతో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు వికలాంగులు. మున్సిపల్ పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు వికలాంగులు. అధికారులు రౌడీల్లాగా వ్యవహరించారని వాపోతున్నారు. మా జీవితం అంతా ఇక్కడ మా జీవితం ఏం కావాలా? మా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, మా వికలాంగులు ఎవరు లేరు. మేము మమ్మల్ని చూసి దెబ్బేసి లేడీస్ అందరినీ బయటికి నెట్టేసి నిప్పు పెట్టి చేసింది. అది 2 గంటల కరెక్ట్ 2 గంటల వచ్చింది. మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు, మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చాలా పెట్టించుకోమని నిజం లేక ఆరోగ్యం లేక నిప్పు పెట్టి అన్ని చేసి మేము ఎంత బాధపడిపోతాం. అర్ధరాత్రి టైంలో ఎటువంటి హెచ్చరిక జారీ చేయకుండా ప్రజలు ఇక్కడ వికలాంగులైన మేము నివసించుతుంటే గుడిసెలు వేసుకొని అవి అక్రమంగా తోసేశారు. ముందస్తు హెచ్చరిక కూడా చేయలేదు. మాకు వికలాంగులకు ఏమన్నా స్థలాలు ఇస్తారని ముందుగానే ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అర్జీలు కూడా ఇచ్చాము ఇంతకుముందు. ఇప్పుడు దాకా ఎటువంటి వికలాంగునికి కానీ ఎక్కడే కానీ స్థలాలు ఇవ్వలేదు. అందుకని మేము ఇక్కడ వేసుకున్నాము. కనీసం మాకు ఎటువంటి హెచ్చరిక కానీ జారీ చేయకుండా అర్ధరాత్రి టైంలో వచ్చేసి దొబ్బేశారు. ఇవన్నీ ఒక్కొక్కరు వచ్చేసి 4,000 5,000 ఖర్చు పెట్టుకొని గుడిసెలు వేసుకున్నాము. మాకు ఏదో ఒకటి ఎక్కడో ఒక సాట ఇక్కడ వేసుకున్నామని కనీసము చర్చల ద్వారా అయినా కానీ పరిష్కరించుకోకుండా ఏం చేయకుండా ఈ విధంగా చేయడం చాలా తప్పు.